ఈ మధ్య కాలంలో వైర్లెస్ ఇయర్ బడ్లను మొబైల్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. వైర్లు ఉన్న ఇయర్ ఫోన్లతో పోలిస్తే వైర్లెస్ ఇయర్ బడ్స్ సౌకర్యవంతంగా ఉండటంతో ఎక్కువ మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా వైర్లెస్ ఇయర్ బడ్లు హెడ్ ఫోన్ లో మంచి సౌండ్ క్వాలిటీ, ఆకర్షణీయమైన డిజైన్లు, వాయిస్ అసిస్టెంట్ లాంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇక ఎక్సర్సైజులు చేసే సమయంలో వైర్లతో ఉన్న ఇయర్ ఫోన్ల కంటే వైర్లెస్ ఇయర్ బడ్లు అనుకూలంగా ఉంటాయి. అయితే వైర్లెస్ బ్లూటూత్ పరికరాలకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వైర్లెస్ ఇయర్ బడ్ వంటి బ్లూటూత్ పరికరాలు మనిషి మెదడుకు ప్రమాదకరమైన రేడియేషన్ ను విడుదల చేస్తాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైర్లెస్ ఇయర్ బడ్ లో విద్యుదయస్కాంత ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తాయని, మైక్రోవేవ్ ఓవెన్ల తరహాలోని ఈ ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తాయని నెట్టింట కొంతమంది వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ రేడియేషన్లు మనిషి మెదడుకు చాలా ప్రమాదకరమని పేర్కొంటున్నారు. వైర్లెస్ ఇయర్ బడ్స్ వాడొద్దని, వాటిని పారేయాలంటూ సలహా ఇస్తున్నారు. అయితే వైర్లెస్ ఇయర్ బడ్స్ పై వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తేలింది. ఇయర్ బడ్స్ విడుదల చేసే ఈఎంఎఫ్ రేడియేషన్ కు మైక్రోవేవ్ ఓవెన్ ఈఎంఎఫ్ ఫ్రీక్వెన్సీకి తేడా ఉంటుందని తేలింది. ఈ బ్లూటూత్ టెక్నాలజీ ఇయర్ బడ్లు మీరు ఉపయోగించే సెల్ ఫోన్, టాబ్లెట్ వంటి పరికరాల మధ్య వైర్లెస్ కమ్యూనికేషన్ ను అనుమతిస్తుంది. ఈ టెక్నాలజీ సురక్షితమైందని శాస్త్రీయంగా తేలింది.